పార్టీ తరఫున ఇచ్చినాం అధ్యక్ష. ఆ రోజు పోయి మేము లిఖితపూర్వకంగా ఇచ్చినాం అధ్యక్ష. దాంట్లో పాటించలేదు మా బాధ అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో సింపుల్ ఏమడిగిన అధ్యక్ష, నేను దీంట్లో రూపకల్పన చేయడానికి అనుసరించిన ప్రామాణికలు ఏమిటి, మెథడాలజీ ఏమిటి, మరి మా గంగుల తర్వాత ఆకుకూర ఎంత ఉంది, పాలకూర ఎంత ఉంది, నువ్వు ఎట్లా చెప్తే అట్లా లొట్టె ఎంత ఉంది, అది ఇంకా గొంగట ఎంత ఉంది, అన్ని చూసుకుందాం అధ్యక్ష. ముందు మనం ఇప్పుడే చెప్పిన పాయల్ శంకర్ చెప్పిన కదా, మనమే తిరిగేస్తాం, మనమే ఉతుకుతాం, మనమే కుడతాం, మనమే నేస్తాం, అన్నీ చూసుకుందాం. కులాల వారి లెక్క చెప్పలేదు, కులాల వారి లెక్క బరాబర్ అందరు సభ ముందు వస్తాం. ముందు ఒక 42% వచ్చిన తర్వాత ఏబిసిడి ఎట్లా ఉండనే ఉన్నాయి, దాని ప్రకారంగా బైవర్సిఫికేషన్ పాపులేషన్ ప్రకారం అయితే దాచిపెట్టి తాగుతుంది అధ్యక్ష. చేసినాం బాధ్యత పారదర్శకంగా చేసినాం, 2 సభలు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చర్చకు భయపడతలేను, చర్చను స్వీకరించడానికి సిద్ధంగా లేను అంటలేను. కానీ ఇవ్వాలటి అవసరం ఢిల్లీకి సింగిల్ వాయిస్లో పోవాలి. ఇంత డిబేట్ జరిగిందట, ఫలానా వివేకానంద ఫలానా ఇట్లా మాట్లాడిందట, అనవసరం. కాబట్టి నేను చెప్తాను తప్ప ఇంకో వేరే ఉద్దేశం కాదు. లేదా గౌరవ సభ్యులు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, నాకు చెప్తే ఇప్పుడు వారే చెప్పారు. కాబట్టి ఏ ఇష్యూలు అక్కడ లేదు, వారికి నేను ఆపడం కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం వల్ల నేను మళ్ళీ కోరుతాను, వినమ్రపూర్వకంగానే నేను గౌరవ అందరి సభ్యులను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇందులో ఇష్యూ లేదు, బేసిజం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు అనా. కాబట్టి వాళ్ళు దయచేసి మీరు పూర్తిగా పొద్దున అన్న మాట్లాడదాన్ని, ఎందుకంటే నేను మాట్లాడి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి గట్టిగా బల్ల గుద్ది కొట్టుకాలు తెచ్చుకుందామని చెప్పండి. అంతేగాని దీనికి సంబంధించి అన్నీ నేను చెప్తే కదా, ఆ విధంగా మనం అధ్యక్ష. నేను ఏమంటాను అధ్యక్ష, ఇక్కడ మన వాయిస్ అధ్యక్ష, ఇక్కడ మన వాయిస్ అందరు వాయిస్లు తీసుకోవాలా, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒకటే వాయిస్ పోవాలా, ఈడ కూడా వాయిస్ ఒకటే కాదు అధ్యక్ష. ఇక్కడ అందరి అభిప్రాయం, వారికి ఉన్న అనుమానాలు, ప్రజలు ఉన్నటువంటి అపోహలు ఇక్కడ క్లియర్ కావాలి. తర్వాత మనందరం ఒకటే వాయిస్ పోదాం, ఉక్త కంఠంతో ఫస్ట్ అయితే అందరం ఒకటే పోదాం. కానీ ఇక్కడ ఎవరి వాయిస్ అయితే వాళ్ళు వినపడాలి కదా అధ్యక్ష. అందుకంటే దీంట్లో ఎక్కడ డివైడ్ అయితే లేదు అధ్యక్ష. దీంట్లో సబ్జెక్ట్గా నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీంట్లో పొద్దున్న నుంచి కూడా ట్రిపుల్ టెస్ట్ గురించి అందరూ మాట్లాడారు అధ్యక్ష. ట్రిపుల్ టెస్ట్ గురించి కూడా ఎందుకు ఫాల్ట్స్ వచ్చినాయి అంటే రీజన్ ఫస్టే 6 నెలల్లో కూడా సరే కాలేదు, వదిలిపెట్టారు, 6 monthsలో కూడా కాలేదు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చే ముందు బీసీ కమిషన్కే బాధ్యతలు అప్పగిచ్చారు అధ్యక్ష. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒకరోజు ముందు వస్తారని చెప్పేసి ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే వారు పార్లమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ మనం ఆ రోజు బీసీ కమిషన్ అనేది చేయొద్దు, ఇది సుప్రీంకోర్టుకి ట్రిపుల్ టెస్ట్కి విరుద్ధం ఫస్ట్ పాయింటే ఎగిరిపోయిన అధ్యక్ష. ఆ రోజు అన్ని నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అన్ని బీసీ సంఘాల వారు అందరు మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఇదేంది తప్పు ప్రక్రియ చేస్తున్న హైకోర్టు పోతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసారు అధ్యక్ష. తర్వాత వేసిన ఎందుకు ఇప్పుడు మన కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిగితే దీనికి న్యాయబద్ధత వచ్చే ఛాన్స్ ఉండేది, వస్తుండే. ఇది ఏమైపోయింది, ఈరోజు చట్ట సవరణ చేసిన బాగానే ఉంది, కానీ సర్వే చేసే అధికారులను డెడికేటెడ్ కమిషన్కి అప్పగించలేదు మనం. ఈ కమిషన్ ఏదో ఒక నోడు ఎప్పుడైతే నోడల్ చేసేది పెట్టిరు, ప్లానింగ్ కమిటీ పెట్టిరో లేకపోతే ఇంకే డిపార్ట్మెంట్ పెట్టుకుంటుండే. నోడల్ మన డెడికేటెడ్ కమిషన్ ద్వారా కాకుండా ప్రభుత్వమే అపాయింట్ చేసింది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ చిక్కొచ్చింది. రేపు పొద్దున మనం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి అందరం. ఇప్పుడు మేము కూడా పార్టిసిపేట్